సబ్సిడీ ఎలా వస్తుంది ఒకసారి చూసేదని ట్రై చేద్దాం. ఇక్కడ పిఎంఈజీపీ సబ్సిడీ విషయానికి వచ్చినట్టయితే 35% ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అన్నారు. ఇక్కడ ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి 35% అనేది డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది, సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది కూడా ఎవరి పేరు మీద అంటే జెంట్స్ పేరు మీద ఓన్లీ 25% ఉంటుందండి. అదే లేడీస్ పేరు మీద తీసుకున్నట్టయితే మీకు 35% వరకు మీకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే అదే లేడీస్ అయినా సరే మనకు 25% వరకు మనకు రావడం అయితే జరుగుతుంది. ఇది కంపల్సరీ, ఇది మనం ఇచ్చినది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే 35% మన సబ్సిడీ అనుకున్నాం కదా, 5,20,000 రూపాయలు గాను 35% మన సబ్సిడీ వచ్చినట్టయితే 1,82,000 రూపాయలు అనేది మనం తిరిగి బ్యాంకుకి చెల్లించాల్సిన పని అయితే లేదు. ఓకేనా, అదంతా కూడాను సబ్సిడీ రూపంలో క్యాన్సిల్ చేస్తుంది అనమాట గవర్నమెంట్ వచ్చేసి. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో 3,38,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని అయితే మనం బ్యాంకుకి ఈఎంఐ రూపంలో ఎవ్రీ మంత్ కూడా మనం తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు మినిమం లెవెల్లోనే ఉంటుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఈ యొక్క అమౌంట్ ని, ఈ 3,38,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని మనం తిరిగి బ్యాంక్ అయితే చెల్లించాలి కంపల్సరీగా. నెక్స్ట్, ఈ స్కీమ్ మనం అప్లై చేసుకునేటప్పుడు అవర్ ఓన్ కంట్రిబ్యూషన్ అంటే నాకై నేను ఒక 10% అమౌంట్ నేను దీని మీద పెడుతున్నానని చెప్పేసి అది కూడా మనం గవర్నమెంట్కి అయితే మనం చూపించాలి. ఓకేనా, ఇప్పుడు నాకు 5,20,000 రూపాయలు నాకు ఖర్చు అయింది. దానిలో నేనేం చేస్తానండి, ఇక్కడ